హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కళ్యాణదుర్గం ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్. నేడు కళ్యాణదుర్గం ప్రజావేదిక వద్ద రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ గారు పత్రికా సమావేశం నిర్వహించారు. మొదటగా వాల్మీకి సర్కిల్లో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రజావేదిక వద్దకు చేరుకొని అక్కడ వాల్మీకి చిత్రపటానికి స్థానిక 5 మండలాల వాల్మీకి సోదరులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. నాపై నమ్మకంతో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో పైసా లేనిదే పదవులు ఉద్యోగాలు ఇవ్వలేదంటూ విమర్శ, అవినీతి రహిత పాలన అందిస్తున్న ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు అంటూ ప్రశంసించిన వైపీ రమేష్, సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్. నాపై నమ్మకంతో రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ పదవి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా అని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ అన్నారు. బుధవారం ప్రజావేదిక వద్ద మీడియా సమావేశం నిర్వహించాలని భావించగా నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాల్మీకి అభిమానులు తరలిరావడంతో అభినందన సభగా మారిపోయింది. పార్టీ కష్టకాలంలో సేవలు అందించిన వైపీ రమేష్ గారికి రాష్ట్ర స్థాయి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కళ్యాణ నియోజకవర్గం నుండి 5 మండలాల వాల్మీకి సోదరులు. ఈ సందర్భంగా రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ గారు మాట్లాడుతూ, వైసీ ప్రభుత్వంలో ఉద్యోగాలు కావాలంటే లక్షలు తీసుకుని ఇచ్చారని, పదవులు కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందని డిమాండ్ చేసి అప్పటి ఉషశ్రీ చరణ్ తీసుకున్నారని విమర్శించారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు గారు అవినీతి రహిత పాలన చేస్తున్నారని ఆయన సేవలను ప్రశంసించారు. ఎవరితో కూడా చిల్లి గవ్వ తీసుకోకుండా పదవులు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు గారిని ఆయన కొనియాడారు. జై జై తెలుగుదేశం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 5 మండలాల నుంచి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా మంది గత 2-3 రోజులుగా నాకు ఫోన్లు చేసి విషయం చెప్పారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నిన్ననే ఊరు నుంచి రావడంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీటింగ్ సంబంధించి రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా మన కళ్యాణదుర్గం శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ అమలేని సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. దాంట్లో భాగంగా ఈరోజు నాకు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు 5 మండలాలు మున్సిపాలిటీలో ఉన్న వాల్మీకులందరినీ సమీకరించుకొని వాళ్ళతో ఈ ప్రెస్ మీట్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కానీ అర్థం చేసుకొని ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మిగతా అందరూ, అంటే వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వస్తేనే కేవలం ఒక కులానికి పరిమితం కాకోకుండా ఈరోజు వైపీ రమేష్ అనే వ్యక్తి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి సూపర్వైజర్ ప్రెసిడెంట్గా, తర్వాత మున్సిపల్ చైర్మన్గా, కళ్యాణదుర్గానికి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా, తర్వాత అనంతపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, మరియు ఈరోజు రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించినారంటే ఇది అన్ని కులాలు అందరూ సహకారం వల్లే సాధ్యమైంది తప్ప ఏ ఒక్క కులం వల్ల కాదు. దాంట్లో భాగంగా ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి కానీ అన్ని కులాల వాళ్ళు అందరూ సహకరిస్తేనే నేను కానీ మున్సిపల్ చైర్మన్ అయ్యాను. కానీ బీసీలో ఎక్కువగా మన నియోజకవర్గంలో వాల్మీకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాల్మీకిలో కులంలో పుట్టినందుకు నాకు అవకాశం వరించింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించారు. ఇది నా మీద మరింత బాధ్యత పెంచింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ బాధ్యత అప్పచెప్పడంతో మనకి ఇది ఇంకా కొంచెం బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకా కొన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడాలి. ఇంకా కొంతమంది ఇక్కడ మాట్లాడే వాళ్ళు అయిన తర్వాత చివరిలో నేను నీరు విషయం అంతా చెప్తాను. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్లోనే అన్ని కులాల వాళ్ళు కూర్చోవాలనేసి నాకే ఉంది. కానీ అన్ని మండలాల నుంచి వాల్మీకుల్ని నేనే ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఈరోజు ప్రెస్ మీట్ ఉంటుందని, కాబట్టి అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్లో అంతా 5 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళందరూ వాల్మీకులు కూర్చొనేసి ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి అందరూ
దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ధనంజయని కంటిన్యూ చేయవలసిందిగా నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా మన వైపీ రమేష్ అన్న గారిని ఎంపిక చేసినందుకు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలేని సురేంద్రబాబు అన్న గారికి, ఇందుకు ఈ నియామకానికి సహకరించినటువంటి ఇతర కులాల నాయకులు ప్రతినిధులు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు వైపీ రమేష్ అన్న గారు మున్సిపల్ చైర్మన్గా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా రాష్ట్ర స్థాయిలో కళ్యాణదుర్గం వెనుకబాటుతనం గురించి కూడా అక్కడ ఆ బోర్డు మీటింగుల్లో కానీ చైర్మన్ గారితో కానీ చర్చించి ఇక్కడ ఈ ప్రాంత వాసులకు అవసరమైనటువంటి రుణాలు కానీ ఇంకా కార్పొరేషన్ అభివృద్ధి సేవా కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతంలో విస్తరించి వాల్మీకులకి తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 70 సంవత్సరాలు మన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గారి సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మరియు అలాగే కళ్యాణదుర్గం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన వాల్మీకి సోదరులకు సోదరీమణులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాల్మీకి పాపులేషన్ వాల్మీకి జనాభా ఎక్కువ ఉన్నది కావున ఆ ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు మరియు అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు మన అమిలేని సురేంద్రబాబు గారు ఈనాడు మన రమేష్ గారికి ఈ వాల్మీకి యొక్క ఫెడరేషన్ డైరెక్టర్ గా ఇచ్చినందుకు ఈ సభాముఖంగా వారికి మనందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. మరలా వాల్మీకి కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడున్న తరుణంలో పాలకులు మారుతారు కానీ పాళ్యేగాళ్ళు మార్పు లేదనే ఒక తరుణంలో మన ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు గారు ఆశయాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో లోకేష్ గారు అడుగుజాడల్లో నడిచిన వాల్మీకి ముద్దు బిడ్డలను ఎరింగి కళ్యాణదుర్గానికి ఈ పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని ధన్యవాదాలు అర్పిస్తూ, మనం మన కులాన్ని మరియు ఇతర కులాలను కూడా మనసులో పెట్టుకొని ఈ పదవి నాకు శాశ్వతం కాదు, అన్ని కులాల వారికి న్యాయం చేయాలనే ఒక స్ఫూర్తితో వెలగాలని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వాల్మీకి సోదరులకు నా యొక్క కృతజ్ఞతలు. గారికి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఇచ్చినటువంటి దానికి సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు అమిలేని సురేంద్రబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ వాల్మీకులు అంటేనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా చెడగొట్టాలని ఒక దురుద్దేశంతో అప్పటి వైఎస్ఆర్సీపీ మన వాల్మీకులకి ఇక్కడ ఎప్పుడు ఓడిపోతుందో అప్పుడే తీసుకుని వచ్చి ఇక్కడ వాల్మీకులు పెట్టడము వాళ్ళ ఉద్దేశం అయితే, మనమందరూ మేము ఎప్పుడూ తెలుగుదేశం వెంటనే ఉంటాము, మాకు తెలుగుదేశం పార్టీతోనే మా వాల్మీకుల అభివృద్ధి అనే ఒక మంచి ఉద్దేశం మనం కల్పించుకొని మన అమిలేని సురేంద్రబాబు గారిని గెలిపించుకున్నాం. అదే ఉద్దేశంతోనే ఆయన కూడా మనల్ని మంచి నడవడికతో ముందుకు తీసుకోపోతున్నాడు. కాబట్టి అన్న, ఇప్పుడు మీకు కార్పొరేషన్ డైరెక్టర్ వచ్చింది, మన వెనుకబడిన వాల్మీకులందరినీ ఆ కార్పొరేషన్ వచ్చే నిధులతో మన మండలాలన్నీ ఎవరైతే వాల్మీకులు వెనుకబడినారో వాళ్ళందరికీ ఒక ఏ విధంగా సహాయ సహకారాలు అందించి
మీరు ఆ పదవికి న్యాయం చేసి అదేవిధంగా ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించాలని మనసారా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు కార్యకర్తలకు నాయకులకు మరియు ముఖ్యంగా వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన వైపీ రమేష్ మామ గారికి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా రావడం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే వాల్మీకులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. బాగా మనందరూ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలు విధేయులుగా ఉండి తెలుగుదేశం పార్టీ విజయంలో మనందరూ పాలు పంచుకున్నందుకు మనందరూ బాగా గర్వపడాల్సిన అవసరం. అలాంటి గుర్తుపెట్టుకుని మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరియు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సురేంద్రబాబు అయితేనేమి మన కష్టాన్ని గుర్తుపెట్టి ఈరోజు మన వైపీ రమేష్ గారికి వాల్మీకి పోయే కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా మనం కష్టపడితే ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉంటుందని మరొకసారి మీ అందరికీ గుర్తు చేసుకుంటున్నాను. అంతేకాకుండా మన వైపీ రమేష్ గారు మున్సిపల్ చైర్మన్గా చేశారు, మరియు జిల్లా ఉపాధ్యక్షులుగా చేశారు. ఈరోజు వాల్మీకి పోయి కార్పొరేషన్ డైరెక్టర్గా చేశారు. మరియు ఇంకా ఇలాంటివి ఎన్నో పదవులు ఆయన అదహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన వైపీ రమేష్ గారి అభినందన సభకు వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు 5 మండలాల నుంచి వచ్చినటువంటి వాల్మీకి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే మన పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తే ఎప్పుడూ గౌరవిస్తుంది, మనకి పార్టీ ఎప్పుడూ వెన్నంటే ఉంటుందన్నదానికి ఇక ఇది ఒక నిదర్శనమని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన వైపీ రమేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం చాలా శుభ సందేశం. దీని సందర్భంగా మరొకసారి వైపీ రమేష్ గారికి నా తరఫున మరియు మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డైరెక్టర్గా నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ అన్న గారికి, ముఖ్యంగా కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్న గారికి వాల్మీకుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాల్మీకి ముద్దుబిడ్డ అయిన వైపీ రమేష్ అన్న గారు మేము ఎర్నాల వీధిలో ఒకసారి ఎమ్మెల్యే గారితో ప్రచారం చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు దాడి చేస్తేనే అన్న స్రో తప్పి పడిపోయారు. అప్పుడు వెంటనే ఒక్క రోజులోనే హాస్పిటల్కి వెళ్ళి నెక్స్ట్ డేనే పదండ్రా ఎవర్రా మనల్ని ఆపేది అని వాల్మీకిలో తెగింపు ఈ విధంగా ఉంటుందని దానికి వచ్చి రాజకీయం చేసి ఇక్కడ వాల్మీకిగా ఉన్న వైసీపీ అభ్యర్థిని ఓడించి వాల్మీకుల ఐక్యతగా ఇంతమందికి ఆదర్శంగా నిలిచిన వైపీ రమేష్ అన్న గారికి మా జనసేన పార్టీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న నిజంగానే మీరు ఉన్నారని కాదు కానీ మీరే మాకు ఇన్స్పిరేషన్. ఆ రోజు నేను కళ్ళారా నేను మన టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అంతా మేము కళ్ళారు చూసాము. ఆ రోజు మాకు కూడా ఎంతో కోపం, ఎప్పుడు సామాన్యంగా మేము కూల్గానే ఉంటాం. ఆ రోజు కూడా చాలా కోపం వచ్చింది. ఖచ్చితంగా వైసీపీని దించాలి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేము గట్టిగా కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా కూటమి నాయకులంతా పనిచేస్తున్నారు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈ సభకు ఇచ్చేసిన వాల్మీకి సోదరిమణులకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈ డయాస్ మీద ఉన్న మన వాల్మీకి వివిధ రంగాల్లో పనిచేస్తున్న నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనం ఈ సన్మాన కార్యక్రమం రాష్ట్రంలో మనకి కళ్యాణదుర్గం ప్రాంతానికి వాల్మీకి ఫెడరేషన్ డైరెక్ట్గా రావడం కోసం ఈ కార్యక్రమం చేసుకున్నాం. కానీ మన ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు అన్న గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈ ప్రాంతానికి మరొక్కసారి వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ రావడం జరిగింది. గతంలో స్వర్గీయులు ఈ కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాదన్న గారు కూడా వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్గా ఇచ్చారు, కానీ డైరెక్టర్గా ఇచ్చారు. కానీ ఇది రెండోసారి ఈ పదవి అనేది మన ప్రాంతానికి వరించడం. కారణం ఏమంటే ఈ ప్రాంతంలో వాల్మీకి ఎక్కువగా ఉన్నాం కాబట్టి, ఎక్కువగా ఉన్న వైసీపీ ప్రభుత్వం గతంలో 2 సార్లు
వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన మనం కులానికి మతానికి పనిచేయకుండా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఆ కట్టుబాట్లు ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ మంచి గుర్తింపు ఇచ్చింది కాబట్టి మనం కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ మన వార్డు నెంబర్ నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదగాలంటే మనలో కూడా అందరూ ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అభినందన సభకు అధ్యక్షత వహించినటువంటి కుందిపి మండల కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు ధనుంజయ్ గారికి, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా సోదరిమణులందరికీ, ఈ డయాస్ మీద కుటుంబ వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభిప్రాయపటి నుంచి ఈ వాల్మీకి ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి స్టేట్ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గతంలో దివంగత నేత మన ప్రాంతం నుంచి బాలనంద గారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అదే కోలో ఈసారి కూడా అనంతపురం పార్లమెంటు మరి నియోజకవర్గంలో ఇద్దరిని ఎంచుకోవడం జరిగింది. అది ఒకటి జనసేన పార్టీ నుంచి అంకి ఈశ్వరయ్య గారిని, అదేవిధంగా మన కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందినటువంటి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ బాబు గారు గారిని కూడా వరించడం జరిగింది. మరి ఈ వాల్మీకి డైరెక్టర్ పదవి రావడం అనేది మరి విశేష. ఆయన రాజకీయంలో మరి కళ్యాణదుర్గం పట్టణంలో పార్టీ కానీ ఇటు ప్రజలు కానీ మరి అందరికీ విధేయత చూపుతూ మరి ఇక్కడ అనేక సేవలు అందించినప్పటి నుంచి మరి పార్టీ గుర్తించి ఆయన సేవల గుర్తుగా మరి ఈనాడు ఈ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ని ఇవ్వడం జరిగింది. వాల్మీకి ఓట్లు చీలిపోతాయి, మేము బ్రహ్మాండంగా గెలుస్తాము అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకులంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారు నీ ఆటలు ఇక్కడ సాగవు, నీ దుర్మార్గమైనటువంటి ఆలోచన మా కళ్యాణదుర్గం ఉన్నటువంటి వాల్మీకుల్లో ఇది చెల్లుబాటు కాదని చెప్పి ఎక్కువ మెజార్టీతో వాల్మీకులు, బీసీలు మొత్తము కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏకమయ్యి ఈరోజు ఎక్కువ మెజార్టీతో గెలిపించడం జరిగింది. 5 మండలాల నుండి ఇచ్చేసిన వాల్మీకులకి, వాల్మీకి సోదరులకు, పెద్దలకు, అలాగే మన ఆడపడుచులైన అన్ని కులాల వారు కూడా వచ్చి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి మన విషయాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న విషయాలు మేము ఆలోచన చేయాల్సిన విషయాలు. వాల్మీకి అనేది 79లో నేను వాల్మీకి సంఘం ప్రెసిడెంట్గా ఇక్కడ 3 సంవత్సరాలు వాల్మీకి సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను. 81లో మన వార్డు మెంబర్గా ఉన్నాను. 82లో మన టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆనాటి నుండి మా ఆశయాలు ఒకటే, ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ఒక ఎస్టీ జాబితాల కింద చేర్చాలనేది మొదట ఆశయం. ఆనాడు అంజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక మెమరాండం ఇచ్చుకోవడం జరిగింది. అక్కడ ఆయన చేస్తా అన్నాడు. ఈరోజు ఇతనికి కార్పొరేటర్గా ఇచ్చి ఇక్కడికి ఇచ్చినారు డైరెక్టర్గా. అతను వాళ్ళతో కలిసి మనిషి ఈ విషయాన్ని సహకరిస్తూ దీనిపైనే అతను గురి పెట్టాలని కూడా నా మనస్ఫూర్తిగా, మా వయసు అయిపోయింది కాబట్టి తను దీన్ని సాధిస్తాడనే ఆశ నాకు చాలా ఉంది. ఇక్కడ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాల్మీకుల్ని దోవపెట్టి చూసేవాళ్ళు చాలా తక్కువ. అన్ని కులాలు మనలో కలిసిపోయిన వాళ్ళే. ఆనాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు ఒక ముస్లిం సోదరులు అయితేనేమి, ఒక నేసేవాళ్ళు అయితేనేమి, ఒక విలేకరులుగా ఉండొచ్చు, పత్రిక విలేకరులుగా ఉండొచ్చు, చాలా పెద్దవాళ్ళు అయ్యొచ్చు. ఆనాడు ఆ రోజు మాకు సపోర్ట్ చేస్తూ మా వెన్నట్టు ఉంటూ వాల్మీకులు కాదు వీళ్ళు ప్రజల కోసం కష్టపడేవాళ్ళు అనే ఉద్దేశంతో మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించిన పత్రిక విలేకరులు కూడా కొంతమందికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ విషయాలు ఎన్నెంటి ఉండి మన రమేష్ బాబుకి ప్రతి విషయం శూన్యంగా మీరు విలేకరులుగా అతనికి ఏ రూపంగా పోతే జయం చేకూరుతుందనే విషయాలు మీరు అప్పుడప్పుడు అందిస్తారని అతను అనుకోని విషయాలు. అందరికీ నాకు నమస్కారం అండి. ఈరోజు జై తెలుగుదేశం,
జై జై తెలుగుదేశం, జై వాల్మీకి, జై జై వాల్మీకి. ఈరోజు మన వాల్మీకి ముద్దు బిడ్డ వైపీ రమేష్ అన్న గారికి మన బీసీ డైరెక్టర్ కార్పొరేషన్స్ లో మనకి డైరెక్టర్ గా ఇచ్చినందుకు నిజంగా మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. మన బీసీ గురించి వెనుకబడ్డ నియోజకవర్గం అండి మన వెనుకబడ్డ కులం నుంచి మన బీసీలను డైరెక్ట్ గా చేసిన పాత్రలో మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్న గారికి చాలా ధన్యవాదాలండి. మన వైపీ రమేష్ అన్న గారి గురించి చెప్పాలంటే కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా, కష్టాన్ని గుర్తించగలిగిన వ్యక్తిగా, ఎవరికైనా కష్టం వచ్చిందని ఏ టైంలోనైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు నేనున్నాను అంటూ వాళ్ళకి రెస్పాండ్ అయ్యే వ్యక్తిగా, మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన ఎలక్షన్ మూమెంట్లో అన్నయ్య పాత్ర ఎలా ఉందనేది అందరికీ తెలుసు. ఏకతాటి పైన మన వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చిన వ్యక్తిగా అన్నయ్యకి చాలా గ్రేట్నెస్ అన్నమాట. అంతేగా వాల్మీకి సోదరులకు నా కృతజ్ఞతలు. అలాగే మనకు ఈరోజు మన అన్నకు వైపీ రమేష్ అన్నకు రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ సభ్యుడిగా అవార్డు వచ్చి సభ్యుడిగా మనం చాలా సంతోషించదగ్గ విషయము. మనకు ఎస్సీ ఎస్టీ జాబితాల్లో మన వాల్మీకిలు కూడా చేర్చేందుకు మన కళ్యాణదుర్గం నుంచి ఒక ఆయుధాన్ని అందించిన అమిలినేని సురేంద్రబాబు అన్న గారికి కూడా నేను మా వాల్మీకి సోదరిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా వాల్మీకి సభ్యులందరికీ కృతజ్ఞతలు. కళ్యాణదుర్గం తాలూకా నుంచి 5 మండలాల నుంచి వచ్చిన సభ్యులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ నమస్కారము. మన వైపీ రమేష్ గారికి మన 5 మండలాలు మున్సిపాలిటీ ప్రజల నుంచి కాంగ్రెస్ రమేష్ ఇట్లా పదవులు నువ్వు ఎన్నో సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల కంటే పెద్దపీట వేస్తుంది. ఇప్పుడే కాదు, మన 82 నుంచి మన ఎన్టీ రామారావు రాష్ట్రమంతా తిరిగినాడు. బీసీలు వెనకబడిన తర్వాత ప్రతి ఒక్క బీసీకి నేను మన పార్టీ నుంచి న్యాయం చేయాలనేది ఒక కంకణం కట్టుకున్నారు మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు అదే పక్కతే నడుస్తున్నది. అందువలన ఈ మన బోయ వాళ్ళకే కాదు, కురువులకి, గొల్ల వాళ్ళకి, వడ్డే వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో బీసీ ఉండాలనే, బీసీలకి న్యాయం చేయాలనేదే మన తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధాంతం పెట్టుకున్నది. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కానీ మన బీసీలు అంటే ఎక్కడా కానీ ఏ పదవులు అనిపించలేదు. ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలకి మనకి ప్రత్యేక ఒకటి ఏదైనా కావాలని రిజర్వేషన్ కానీ, ఈ ఫెడరేషన్ కానీ, మళ్ళీ ఇంకా ఎన్నో సంక్షేమం కానీ ఇవన్నీ ఆనాడు లింగరాజు కానీ, గాలింగం కానీ, వాళ్ళిద్దరి తర్వాత మన కాలు శ్రీనివాసులు కానీ వీళ్ళంతా ఎక్కడన్నా జిల్లాకి ఒకరు మా వాల్మీకులు పెట్టాలనేది తెలుగుదేశం పద్ధతి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పద్ధతిలోనే నడుస్తున్నారు. కనుక మనం తెలుగుదేశానికి అన్ని కులాలు కానీ, బీసీ వర్గాలు, వెనుకబడిన వర్గాలు కనుక మనం బీసీలు గుర్తించి మనం ఎప్పుడూ తెలుగుదేశం అంటే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇటువంటి పదవులు ఎన్నో మన వైపీ రమేష్ అనిపించాలని, ప్రజలకు న్యాయం చేయాలని, కొన్ని ఏమన్నా ఇబ్బంది ఉంటే కళ్యాణ సమస్యలు కూడా రమేష్ తెంచాలని, తీర్చాలని నేను కోరుకుంటున్నాను. కానీ అందరూ సైలెంట్ గా ఉంటే మైక్తో కాకోకుండా మీడియా సమావేశం నిర్వహించాలని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినందుకు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని కానీ ఎంతో భాగస్వాములు చేసి మా వెనుకబడినటువంటి వాల్మీకులకి ఏదో విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ పెద్దలకు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా ఈరోజు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా రావడం అనేది చాలా చిన్న పదవి కాదు, అది చాలా పెద్దది.
చాలామంది అనుకుంటుంటారు డైరెక్టర్ పదవి ఏంటి అని. గతంలో ఈ పదవికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ సీనియర్ నాయకులైనటువంటి గోళ్ళ బాదన్నమామ గారు చేశారు అప్పట్లో. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమందికి పదవులు వచ్చాయి, మనం చూసాం. మరి ఆ పదవులకు వాళ్ళు న్యాయం చేశారా లేదా అనేది అది ప్రజలు తెలుసు. వాళ్ళ గురించి మనం అప్రస్తుతం. కానీ ఈరోజు తర్వాత అదే స్థాయిలో గోళ్ళ బాదన్నమామ గారు చేసిన తర్వాత ఈరోజు రాష్ట్ర స్థాయిలో అదే పదవిలో నాకు రావడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఈ గురుతర బాధ్యత అంటే గతంలో నేను కేవలం మున్సిపల్ చైర్మన్గా చేశాను, తర్వాత పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా చేశాను. కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా అనేది చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. పూర్తి స్థాయిలో ఈ పదవికి కానీ న్యాయం చేస్తూ అలాగే కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటినీ పూర్తిగా వెనుకబడిన వాల్మీకుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాం. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వాల్మీకులు ఎక్కువ శాతం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. మీరు చూశారు గత ఎన్నికల్లో ఆపోజిట్గా వాల్మీకి సంబంధించిన వ్యక్తులు కావాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్స్ బరిలో అప్పటి వైసీపీ పార్టీ నిలబెట్టినా కానీ మేము కేవలం పార్టీకి నిబద్ధతగా ఉంటాము, నమ్మకంగా ఉంటామనే ఉద్దేశంతో ఇక్కడ వాల్మీకులు ఎక్కువ మంది ఉన్నా కానీ అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు వాల్మీకులు. దానికి గుర్తింపుగానే కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఒక సంకేతంగానే ఈరోజు నాకు ఈ పదవి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీధరబాబు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది. దానికి ఖచ్చితంగా నిబద్ధుడై ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ ద్వారా లేదా బలహీనంగా ఉన్నటువంటి వాల్మీకులందరికీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇక్కడ కొంతమంది ఏదేదో అనుకుంటున్నారు, అంటే చిన్న పదవి లేకపోతే పెద్ద పదవి ఏమీ రమేష్ అందుబాటులో లేడని. దానికి క్లారిటీగా ఈరోజు ఒక పత్రికా సమావేశం పెట్టేసి మనం నిన్ననే వచ్చాం ఊరు నుంచి. సరే నిన్న మంగళవారం ఎందుకులే ఈరోజు బుధవారం బాగుంటుందనేసి ఉదయమే పెడదాం అనుకున్నా. ఇదే విషయమే మన పెద్దలు శాసనసభలో అమలేని సురేంద్రబాబు దృష్టి తీసుకెళ్ళాను. రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను ఇట్లా ప్రజావేదికలో ఉన్నా అంటే ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా ఏర్పాటు చేస్తున్నాను. నేను అందరినీ భోజనం చేసి పొమ్మని చెప్పినారు. కాబట్టి దయచేసి ఇక్కడ మీడియా మిత్రులు కావచ్చు, మన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మరీ ముఖ్యంగా మా మిత్రుల్లో మా మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులందరూ కేక్ ఏర్పాటు చేసినారు. అది కానీ ఆ కార్యక్రమం కానీ కొంచెం మీరు చూసుకోవాలి. ఇప్పుడు మరి ఒక విషయం మరి చెప్పాలంటే మన రాజశేఖరానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు రెండు రోజుల నుంచి. మేము కొంచెం మాట్లాడాలనేసి, అలాగే మన షామీర్ అయినా ఇంకా కొంతమంది ముఖ్యులు మాట్లాడాలా. ఇప్పుడు మీడియా సమావేశం అయిపోయింది కాబట్టి మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత కేక్ కటింగ్ మిగతా కార్యక్రమాలు ఉంటాయి అనేసి మా యొక్క నమస్కారాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నియోజకవర్గం ఆదర్శప్రాయుడు అమలేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారికి, శాసనసభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాల్మీకులు ఎక్కువగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో ఏదో కార్పొరేషన్ వివిధ జిల్లాలకి వెళ్ళిపోయినందున ఈ వాల్మీకులకి న్యాయం చేయాలంటే కార్పొరేషన్ ద్వారాగా ఫండ్ కేటాయిస్తారు. కాబట్టి డైరెక్టర్గా మన ప్రాంతానికి కనీసం డైరెక్టర్ అన్నా రావాలని పట్టుబట్టి వాల్మీకికి మన రమేష్ గారికి ఇప్పించారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. ఇంకపోతే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హవా జరుగుతున్నప్పుడు ఇక్కడ పంచాయతీ ఎలక్షన్లో మెంబర్గా నిలబడి మెంబర్గా గెలిచి మరి ది కళ్యాణి కోఆపరేటింగ్ సొసైటీ కళ్యాణదుర్గంది దాంట్లో డైరెక్టర్గా గెలిచి నేను అప్పుడు రమేష్ గారు ఇద్దరు డైరెక్టర్గా గెలిచాము. అదేమే మాకు ఫ్రీగా వచ్చిన 10 కాదు, డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచిండే 10, అది కూడా కళ్యాణి కోఆపరేటింగ్. అదే ఒరవడితో గత పాలకులు అయితే చూశారు కదా, కార్పొరేషన్ కేటాయించారు కానీ చైర్ ఇచ్చినారు, వాళ్ళకి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు, అందులో ఫండింగ్ లేదు.
ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు ఆధ్వర్యంలోనూ పవన్ కళ్యాణ్ గారు, మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, మరి పురంధేశ్వరి గారు, బీజేపీ అధ్యక్షురాలు గారు అందరూ కూటమి అభ్యర్థుల తరపున చైర్మన్ పోస్ట్ ఇస్తూ వాళ్ళకి ఫండింగ్ కేటాయించి ఆయా సామాజిక వర్గాలు ఆయా కార్పొరేషన్లో విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాల బీసీ సామాజిక వర్గం అని అందులో భాగంగానే ఈ ఇప్పుడు బీసీ కార్పొరేషన్లో కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ వాల్మీకి ఫెడరేషన్ ఉందని దాని తరపున మనకి వాల్మీకి డైరెక్టర్గా ఈ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. వాల్మీకిలో ఎక్కువగా మన కాన్స్టిట్యున్సీలో ఉండే దాన్ని దృష్టిలో ఉంచుకొని వాల్మీకి చైర్మన్తో అటు మాట్లాడి రమేష్ గారు ఎక్కువ శాతం మా కాన్స్టిట్యున్సీకి ఫండింగ్ తెచ్చి వాల్మీకి సోదరులకు ఆర్థికంగా ఎదిగే దానికోసం తోడ్పాటు ఇవ్వాలని కోరుతుంది. మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు నా నమస్కారములు. ఎందుకంటే మా రమేష్ బాబు గారికి రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా ఎన్నుకోబడిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పదవి ఇచ్చేదాని కోసం కృషి చేసిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పుకోదలిచింది ఏమంటే వార్డు మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా రమేష్ బాబు గారికి ఈరోజు ఈ అవకాశం రావడం చాలా సంతోషకరము. ఎందుకంటే అలాగే ధనంజయ గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చినటువంటి వాల్మీకి మిత్ర బృందానికి, అలాగే మన మిత్రుడు మా స్నేహితుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వైపీ రమేష్ గారికి, అలాగే కొంతమంది మహిళలు కూడా వచ్చారు వాళ్ళకి, ఈరోజు కళ్యాణదుర్గానికి వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ రావాల్సింది డైరెక్టర్ వచ్చింది మాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనము అత్యధిక మెజార్టీ ఇచ్చినాం ఇక్కడ. అలాంటి తరుణంలో పోయినసారిగానే వాల్మీకి ఇచ్చారు వైసీపీ వాళ్ళు, అప్పుడు మనం ఓడించాం. తర్వాత మొన్న ఇచ్చారు, మళ్ళీ ఓడించాం. తర్వాత మనకు నెక్స్ట్ అన్న వీళ్ళంతా కష్టపడి బాగా పనిచేసి వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మనోళ్ళు వాల్మీకి చాలా మంది ఉన్నారు, బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఎవరికన్నా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా టికెట్ ఇన్లే, కనీసం తెలుగుదేశం పార్టీకే పనిచేశారు. కాబట్టి అందరికీ మన రమేష్ గారు దండిగా ఫండింగ్ తెచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వాలా. మన నియోజకవర్గంలో బాగా కష్టపడి పనిచేసిన వాల్మీకి మిత్రులందరినీ బాగా ప్రయోజకులు చేసి వాళ్ళందరికీ ఫండింగ్ తెచ్చి అన్ని సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎక్స్ఎంపీ నరసింహ నా పేరు. నమస్కారం. వాల్మీకి సోదరు అందరికీ పేరు పేరు నమస్కారాలు. మన ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీలో తెలుగుదేశం పార్టీలో బీసీలకి మంచి స్థానం ముందుకు తీసుకురావడం అంటే ఒక తెలుగుదేశం పార్టీకే గుర్తింపు. దాంట్లో మన సభాధ్యక్షులు మన ధనంజయ అన్న గారికి, మన కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు మన వైపీ రమేష్ అన్న గారికి, మొత్తం ఈ సభాధ్యక్షులందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై వాల్మీకి, జై జై వాల్మీకి. ఇందాక చెప్పిన విషయాలే కాకుండా ఇంకొకసారి అందరికీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక వైపీ రమేష్ ఒక్కడి వల్ల ఏది సాధ్యం కాదు. ఆ రోజు నేను ఒక వార్డు మెంబర్గా రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది సహాయ సహకారాలు వాళ్ళ తోడ్పాటు అందిస్తేనే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడూ కానీ స్టార్టింగ్లో ఉన్న జీవితాన్ని ఎవరు మొదలుపెట్టిన జీవితాన్ని మర్చిపోకూడదు. రాజకీయాల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, జీవితంలో కావచ్చు.
ఒకసారి చాలా మందికి అనుకుంటుంటారు సడన్ గా రాజకీయాల్లోకి వస్తారు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తారు, అట్లే మాయమైపోతుంటారు పక్కకి. కానీ మనది అలాగుండదు. తెలుగుదేశం పార్టీలోకి మా నాన్నగారు 1996, 97 అప్పుడు ఏదో జాయిన్ అయినట్టున్నారు. అప్పుడు నేను ఇంకా డిగ్రీ ఏదో చేస్తున్నాను, బీసీ గోవిందప్ప గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. తర్వాత 2001లో కళ్యాణదుర్గం మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు సర్పంచ్గా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ మద్దతుతో అప్పుడున్న పరిస్థితుల వల్ల ఓడిపోవడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉంది 2001లో. కానీ అప్పుడున్న ఇబ్బందుల వల్ల ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడ్డాం ఓడిపోయిన తర్వాత. సరే మనకి రాజకీయాలు ఇబ్బందిగా ఉందిలే అని చెప్పేసి మా నాన్నగారు తన పని తను చేసుకుంటూ ఉన్నాడు, పార్టీకి పనిచేస్తూ. అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులుగా దాదాపు 2-3 సార్లు మా నాన్నగారు పనిచేశారు, కళ్యాణదుర్గం పట్టణ పార్టీ అధ్యక్షులుగా. ఆ సందర్భంలో 2006లో ఈసారి పంచాయతీ ఎన్నికలు రావడంతో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇంటి దగ్గరికి, మీరు గతంలో 2001లో పోటీ చేసి ఓడిపోయారు, ఈసారి మీరు నిలబడితే కనీసం మీకు ఎవరికైనా మీ కుటుంబ సభ్యులకు ఉప సర్పంచ్ ఇస్తామని చెప్పేసి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడితే మా నాన్నగారిని సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినాను, వద్దులేండి నా కొడుకుని నిలబెడతానని చెప్పేసి అనుకోకుండా ఆ రోజు నాకు వార్డు మెంబర్గా తీసుకెళ్ళి నామినేషన్ ఇచ్చారు. చివరి గంట నాకు తెలిసి ఆ రోజు గుర్తుంది, సాయంత్రం 4 గంటలప్పుడు ఏమో పిలుచుకెళ్ళి నామినేషన్ ఇచ్చారు. ఆ రోజు ఇచ్చి గెలిస్తే ఖచ్చితంగా మీకు ఉప సర్పంచ్ ఇస్తామని చెప్పారు. కానీ నామినేషన్ వేసినాము, తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి, గెలిచిన తర్వాత మనకు టీడీపీ మద్దతుదారులు 8 మంది వార్డు మెంబర్లు గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ ఉండింది కాబట్టి కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు 9 మంది గెలిచారు. అప్పుడు 20 మంది వార్డు మెంబర్లు ఉండింది. ఇంకా 3 అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెబల్గా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి 3 గెలిచారు. అప్పుడు మన పార్టీలో ఆ 3 మీరు ఎవరు మద్దతు సపోర్ట్ తెచ్చుకుంటే వారికి ఉప సర్పంచ్ ఇస్తామన్నారు. అప్పుడు నేను కానీ మా నాన్నగారు తర్వాత కొంతమంది ప్రయత్నం చేశాం, కానీ అక్కడున్న సమీకరణాల దృష్ట్యా ఆ రోజు నాకు ఉప సర్పంచ్ రాలేకపోయింది. ఆ రోజు బాధపడ్డాం. అంటే మాట చెప్పారు, కానీ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయనేది నాకు అది తొలిమెట్టులోనే ఎదురుదెబ్బ తగిలింది అనమాట. అంటే ఎలక్షన్స్ ముందు ఇస్తామన్న వాళ్ళు ఈసారి మనలోనే మనకి పోటీ పెట్టి ఈసారి వెంటనే నాకు ఇవ్వకోకుండా ఉప సర్పంచ్ అనేది మా మిత్రుడు మన శర్మాస్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. సరే ఒకవేళ 10 పోతే పోను, కానీ ఒక మంచి మిత్రుడు అయితే లభించినాడు అనుకొని సంతోషం జరిగింది 5 ఏళ్ళు. ఆ తర్వాత సేమ్ టైంలో ఎప్పుడైతే ఉప సర్పంచ్ రాలేదో అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కలిసి మన కళ్యాణి కోఆపరేటివ్ సెంటర్ స్టోర్ ప్రెసిడెంట్ ఆ పదవి నీకు ఇస్తామని చెప్పారు. అప్పుడు ఆ స్టోర్కి సంబంధించి ఆ సూపర్ బజార్కి సంబంధించి కేవలం 4 స్టోర్లే ఉండింది, అంతే, ఏం లేవు. ఆ 4 స్టోర్లు అంటే గతంలో ఒకప్పుడు బాగా ఒక వెలిగింది, కానీ రాను అదంతా సూపర్ బజార్ తీసిపోయి అన్ని స్టోర్లు రావడంతో కేవలం 4 స్టోర్లు ఉండింది. ఆ 4 స్టోర్లకి ప్రెసిడెంట్గా ఏం చేస్తారు కొంతమంది, అవసరమా చిన్నది కదా నీకెందుకో అది ఇది అన్నారు. అప్పుడు కొంతమంది మన వాళ్ళు సీనియర్ నాయకులు పిలిచి చిన్నదో పెద్దదో ఏదైనా ఒక అవకాశం వస్తే వద్దనకూడదు, రాజకీయాల్లో ఉండాల్సిన మొదటి లక్షణం అది, చిన్నదైనా పెద్దదైనా నువ్వు చేయగలవా లేదా అంతే తీసుకోవాలా అని చెప్పారు. సరే అని తీసుకున్న ఆ రోజు నష్టాల్లో ఉన్నటువంటి సూపర్ బజార్లో ప్రెసిడెంట్గా దాదాపు నేను చేసిన 5 సంవత్సరాలు దిగేటప్పటికీ అది మైనస్లో ఉండేదాన్ని అన్ని పోతూ ఖర్చులన్నీ తీసేస్తూ దాదాపు 2-2.5 లక్షలు మిగులు బడ్జెట్లోకి దాన్ని తీసుకొని వచ్చి దానివల్ల వచ్చే ఆదాయాన్ని అలాగే వచ్చేసి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత మన జీవి ఆంజనేయులు గారు వాళ్ళు కంటిన్యూగా అప్పుడు అయ్యారు. అది అయిన తర్వాత మనం వెయిట్ చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి అన్నదానికి నిదర్శనం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా రాజకీయాలు ఎట్లుంటాయి పరిస్థితులని. మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కళ్యాణదుర్గం మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన తర్వాత బీసీలకి మున్సిపల్ చైర్మన్కి అవకాశం వచ్చింది రిజర్వేషన్లో. సరే మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని మనమేమంత సీరియస్గా ప్రయత్నం చేయలేదు, కానీ చిన్నగా మొదలుపెట్టినాం, సరే చూద్దామని. మరి ఆ భగవంతుని దయ వల్ల తెలుగుదేశం పార్టీ పెద్దలు అలాగే కుటుంబ సభ్యులు అందరూ ఆశీస్సుల వల్ల ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా అవకాశం వచ్చింది. మరి అవకాశం వచ్చిన తర్వాత మరీ చూసుకుంటే ముందర పెద్దది బాధ్యత కళ్యాణదుర్గం రోడ్డు విస్తరణ అనేది.
ఆషామాషి కాదు. ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ సహకారంతో ప్రయత్నం మొదలుపెట్టాం. కానీ ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఇక్కడ చాలామందికి తెలుసు. ఎందుకంటే దీంట్లో చాలామంది, ఇందాక షామిరాని వీళ్ళందరూ చెప్పినట్టు చాలామంది దాంట్లో సహకారం అందించారు, భాగస్వాములు అయ్యారు. అందరూ కలిస్తేనే అది సాధ్యమైంది. అది అయిన తర్వాత సరే 2.5 ఏళ్ళు ఇచ్చారు ఆ రోజు. కానీ నాకు కానీ మన బిక్కి గోవిందప్పన్న వాళ్ళకి కానీ తలాగా ఆఫ్ చేశారు పెద్దలు. అది అయిన తర్వాత 2.5 ఏళ్ళ అవకాశంలోనే నాకు చేతనైనంత, అంటే మనం పుట్టిన ఊరిది, మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే పుడతాం, లాస్ట్కి ఇక్కడే చనిపోవాల్సిందే. మనం ఎక్కడికి పోయినా కానీ, మనం ఏ విదేశాలకు పోయినా లాస్ట్ చనిపోయిన తర్వాత వచ్చి జన్మభూమి అయినటువంటి ఇక్కడే ఉండాల్సిందే, కళ్యాణదుర్గంలోనే. సో మన ఊరికి ఏదో ఒకటి చేయాలి, మనమంటూ ఒక గుర్తింపు ఉండాలి, మన ఊరు బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు చాలా కష్టమైన ఈ రోడ్డు విస్తరణ అనే కార్యక్రమం చేశాం. దాంట్లో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ సహకరించారు. దాంట్లో భాగంగా అది కంప్లీట్ అయిన వెంటనే సరే ఇంకా మనం పార్టీ కార్యక్రమాలు ఇంకా సరే 10 అయిపోయింది, ఇంకా ఫ్రీగా మన వ్యాపారాలు చూసుకుందాం అనుకుంటున్నట్లే పార్టీ ఈసారి గుర్తించి పార్లమెంటు ఉపాధ్యక్షుడికి అవకాశం ఇచ్చింది. సరే పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా ఇచ్చిన తర్వాత మన జరిగిన ఎలక్షన్స్లో మనం చూసాం. మన అదృష్టం, మన ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్న గారు కళ్యాణదుర్గానికి రావడం అనేది నిజంగా చెప్తున్నాను, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటున్నానంటే దానికి ఎగ్జాంపుల్గా చెప్తాను మీ అందరికీ. గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మనం ఎవరిని విమర్శించడం లేదు, వాస్తవాలు మాట్లాడతాం. ఎవరికైనా సరే వర్కులు వస్తే ఏ విధంగా కొంతమంది చేతుల్లోనే ఉండే వర్కులు ఏవైనా సరే, కొంతమంది నాయకులు ఒక మండలంలో ఒక 2, 3, 4, 5 మంది నాయకులు ఉంటే ఆ నాయకులకు మాత్రమే చేసుకునే వాళ్ళు ముఖ్యమైన నాయకులు, ఒక పై స్థాయి నాయకులు. కానీ ఈరోజు ఒక్కొక్క మండలానికి దాదాపు 3 కోట్లు, 2.5, 4 కోట్ల వరకు ఫండింగ్ వస్తూ ఉంటే కార్యకర్తల్లో ఎవరైతే ఎలక్షన్స్లో కష్టపడినారో అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఎంతైతే చేయగలరు, 3 లక్షల, 5 లక్షల, 10 లక్షల అట్లా చేసి వాళ్ళకి వర్కులు ఇస్తూ ₹1 కానీ ఎక్కడ గుడ్ విల్ లేకోకుండా వాళ్ళకి వర్కులు ఇస్తున్నారు ఈరోజు కళ్యాణ నియోజకవర్గంలో. మరి రెండో విషయం, గతంలో మనం చూసాం, అంటే నా ఉద్దేశం ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు సబ్స్టేషన్లో ఉద్యోగాలు కావాలంటే ఒక్కొక్కరు ఎన్ని లక్షలు ఇచ్చారో మనందరికీ తెలుసు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కానీ ఈ మధ్య చూస్తున్నాం. కానీ ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్ట్ కావచ్చు, హెల్పర్ పోస్ట్ కావచ్చు, వాచ్మెన్ పోస్ట్ కావచ్చు, ఎక్కడా కానీ ₹1 కూడా తీసుకోకుండా కష్టపడిన కార్యకర్తలకి న్యాయం చేస్తా ఉన్నాడు ఒక సురేంద్రబాబు గారు. ఇది చాలా ఆదర్శం. అంటే ఎక్కడా కానీ ఎవరి దగ్గర, కార్యకర్తల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ₹1 డబ్బు ఆశించుకోకుండా నిజమైన కార్యకర్తలకి, కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. దాంతోపాటు అంగన్వాడీలు, మరి ఈ మధ్య మనం చూసే అంగన్వాడీలు కానీ మనం చూసే గతంలో ఎన్నో విమర్శలు, ఒక్కొక్క పోస్ట్కి అంత ఇస్తున్నారు, ఇంత ఇస్తున్నారు అని. కానీ ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడా కానీ ఆ సాంప్రదాయం లేదు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే సాంప్రదాయానికి స్వస్తి ఫుల్ స్టాప్ పెట్టారు మన సురేంద్రబాబు గారు. దాంతోపాటుగా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మన రీసెంట్గా మనం చూసాం, కేపీఎల్ పెట్టి గ్రామాల్లో కావచ్చు యువతలో క్రీడా స్ఫూర్తిని నింపి వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఇంకా ముందుకు పై స్థాయికి ఎదగాలనేసి ఒక ప్రయత్నంలో భాగంగా కేపీఎల్ పెట్టడం కావచ్చు. దాంట్లో భాగంగా డిఎస్సి ఉచిత కోచింగ్ పెట్టి ఎంతో మందికి మనం చూసాం కదా, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే గారిని సన్మానం చేస్తూ వాళ్ళ కుటుంబ పరిస్థితులకు ఆధారంగా బయటికి పోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంటే అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మాకు చాలా అవకాశం కల్పించారంటుంటే మీరు మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడైనా ఇటువంటివి చూసామా నియోజకవర్గంలో? ఎంతసేపు ఉన్నా గెలిస్తేనే మాకెంత, మేమెంత ఖర్చు పెట్టామో, మేమెంత సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉన్న ప్రజాప్రతినిధులు చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి సురేంద్రబాబు గారు ఎంతసేపు ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి, ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఈ రోజు వరకు తన సొంత డబ్బుని ఖర్చు పెడుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఇది అత్యధికంగా జరుగుతుంది మన జిల్లాలో, నాకు తెలిసి. మళ్ళీ రాష్ట్రంలో ఇంకా మనకి అంత పై వరకు తెలియదు. కానీ ఇక్కడ ఇటువంటి సందర్భంతో పాటు మరీ ముఖ్యంగా వచ్చే నెల డిసెంబర్లో మనకు 13, 14 తేదీల్లోన మెగా జాబ్ మేళా అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు చెప్పారు, చాలామంది ప్రచారానికి పోయినాడు, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, చదువుకున్న నిరుద్యోగులు మేము. కళ్యాణదుర్గంలో చాలా వెనుకబడిన ప్రాంతం, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారని ఒక ఆలోచనతో దాదాపుగా ఒక 150 నుంచి 200 కంపెనీలు తెప్పించేసి
కేవలం ఒక 7th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళ నుంచి సరేలే ఏదో ఒకటి హౌస్ కీపింగ్ కావచ్చు, అటెండర్ కావచ్చు, ఏదో ఒక పోస్ట్కి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే, తక్కువ స్థాయి అంటే పై స్థాయిలో ఉంటే కన్నా వేరే పెద్ద పోస్టులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరితో ఇదే ప్రజావేదికలోనే వచ్చే నెలల్లో ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాదాపుగా దాంట్లో ఎంతమంది అయినా అన్ని మండలాల నుంచి, మున్సిపాలిటీ నుంచి, కళ్యాణకు సంబంధించి అందరూ కానీ వచ్చి అప్లై చేసుకొని వాళ్ళ స్కిల్ ఏమింట్లో అయితే నైపుణ్యత ఉంటుందో వాళ్ళు దాంట్లో జాబ్ తెచ్చుకునే విధంగా కృషి చేస్తున్నారు. గతంలో ఎవరు చేశారు ఇక్కడ మన కళ్యాణదుర్గంలో? కేవలం ఇప్పుడు మనం గెలిచి 5 నెలలు మాత్రమే అయింది, చాలా రోజులు కాలేదు ఇంకా. ఇప్పటికే కొంతమంది ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, ఏదో ఒకటి విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారు. మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది ప్రజలు గమనిస్తారు, పైన భగవంతుడు గమనిస్తాడు. మన నుంచి లబ్ధి పొందిన ప్రజలకు తెలుస్తుంది అది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇంకొకటి ఏం జరిగిందంటే, సురేంద్రబాబు అన్న గారు స్టార్టింగ్లోనే గెలిచిన తర్వాత అడిగాడు అందరినీ, ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయి, ఎవరెవరికి ఏమైనా మనం చేయాలనుకుంటున్నాము అనే ఒక చర్చలో భాగంగా నన్నుగా అడిగితే, దయచేసి నేను పదవుల జోలికి దానికి వద్దన్నా, ఉన్న దాంట్లోనే మన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడాలా, మీ ఆశీస్సుల ద్వారా వీళ్ళందరికీ మనం ఖచ్చితంగా న్యాయం చేస్తాము. ఇంకా ఎవరికైనా సరే మన వాళ్ళకి ఎవరికైనా ఉంటే మిగతా వాళ్ళకి చేయండి, కానీ నేను ఇప్పట్లో పదవుల జోలికి వద్దనుకున్నాను అని నేను క్లియర్గా చెప్పాను. సరే అన్నాడు. కానీ మొన్న విజయవాడకి అనుకోకుండా వేరే పని మీద ఫోన్ చేస్తే వెళ్ళాను నేను. అంటే నేనే ఫోన్ చేశానన్నా ఇట్లా ఏదో పని ఉంది నా దగ్గర అంటే, సరే రేపు అసెంబ్లీ లేదు వస్తామేమో రా అంటే వెళ్ళిపోయాను. వాస్తవంగా వెళ్ళిండేది సేమ్ మీలాగే ఎవరో ఒక నిరుద్యోగులకి సంబంధించిన విషయం పైన వెళ్ళాను నేను. ఓపెన్ చేస్తున్నా, ఏదో నిరుద్యోగులకి ఏదో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీ మంత్రి దగ్గరికి పోతే అవకాశం ఏదో పని జరుగుతుంది అంటే దానిపైన వెళ్ళాను. వెళ్ళినా వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించారు, ఆ లెటర్ రెడీ చేశారు, సంబంధిత మంత్రికి ఫార్వర్డ్ చేశారు. చేసిన తర్వాత సరే అన్నగారికి ఆ రోజు నైటే చెప్పి రోజు నేను బయలుదేరి వచ్చాం. ఎక్కడా కానీ ఈ పదవికి సంబంధించి కానీ కార్పొరేషన్ సంబంధించి డైరెక్టర్ వస్తుంది కానీ ఏది చర్చ జరగలేదు మా మధ్యలో. కానీ వచ్చేటప్పటికి కళ్యాణంకి వచ్చేటప్పటికి పేరు అనౌన్స్ అయింది. చూసే వాళ్ళకి ఏమైందంటే సపరేట్గా రమేష్ దీనికోసం పోయి ఇచ్చినాడేమో అనుకునేది ఒకటి కల్పించినాడు. కానీ వాస్తవంగా అది వచ్చేంత వరకు నాకే తెలియదు, అది వచ్చింది డైరెక్టర్. నాకు ఫస్ట్ డైరెక్టర్ వచ్చిన విషయం చెప్పింది మన మీసేవ బాబు ఫోన్ చేసి చెప్పినాడు, అన్నా నీకు డైరెక్టర్ వచ్చింది కంగ్రాట్స్ అన్నా అని. నాకైతే కొంచెం చిన్న అంటే డిసప్పాయింట్. ఎందుకంటే నేను పదవి అనేది ఇప్పట్లో వద్దు, ఆల్రెడీ ఒక మున్సిపల్ చైర్మన్గా ఉపాధ్యక్షుడిగా చేశాము. సరే ఉన్న దాంట్లో ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు ఇచ్చేసి ఉన్న దాంట్లో మనం ఫ్రీగా ఉందాము, మన చేతనైతే సహాయం చేస్తున్నాంలే అనేసి అనుకున్నా. కానీ మనం కూడా కలిస్తే భగవంతుడు కూడా కలుస్తాడు అన్నట్టు మళ్ళీ సురేంద్రబాబు గారు అలాగే మాట్లాడి ఖచ్చితంగా వాల్మీకులు వెనుకబడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా దీంట్లో రమేష్కి ఇస్తే కొంచెం ఖచ్చితంగా న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే అన్నగారు ఖచ్చితంగా రికమెండ్ చేస్తారని నాకు అర్థమైంది. నేనైతే అడగలేదు కానీ అన్నకి ఎట్లా వచ్చింది పేరు అని. కానీ అన్న నా మీద పెట్టిన బాధ్యతని వమ్ము చేయకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తాను. దానితో పాటు మన మున్సిపాలిటీ అభివృద్ధి కావచ్చు, అలాగే మిగతా కులాలందరికీ కలుపుకొని పోయి, ఎందుకంటే ఒక వాల్మీకి డైరెక్టర్ అయినంత మాత్రం వాల్మీకులకు ఒకరిగా కాకుండా మిగతా కార్పొరేషన్లో కానీ ఇప్పుడు పరిచయాలు పెరుగుతాయి. మన దాంట్లో కొంతమందికి ఇంకా డైరెక్టర్ ఒక కురుబా వచ్చింది మన నీలస్వామి గారికి, మిగతా కార్పొరేషన్లో రాలేదు. సో మనం ఒక డైరెక్టర్గా ఉండడం వల్ల పరిచయాలు పెరుగుతాయి. కాబట్టి మిగతా కమిటీ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, కురుబా తర్వాత యాదవ్ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, మైనార్టీ కార్పొరేషన్ వీళ్ళందరితోనా కానీ అవకాశం ఉంటే మన సురేంద్రబాబు గారు ద్వారా మాట్లాడి వాళ్ళకి కానీ మనకి ఏమైనా అవకాశాలు ఉంటే వాళ్ళకి కానీ వెనుకబడిన వాళ్ళు ఉంటే కన్నా వాళ్ళకి ఆ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ఒక చిన్న అవకాశం అనుకునేసి దీన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఒక కులానికే పరిమితం కాకోకుండా మన అందరికీ అన్ని కులాల వారికి తగిన విధంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ పూర్తిగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.